ఓం శాంతి. మే 30వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మనల్ని చదివించేవారు స్వయంగా శాంతి సాగరుడు, సుఖసాగరుడైన తండ్రి అని మీకు మొట్టమొదటగా నిశ్చయం ఉండాలి. ఏ మనిషి ఎవ్వరికి సుఖశాంతులను ఇవ్వలేరు. ప్రశ్న: అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యము ఏమిటి? ఆ గమ్యానికి చేరుకునేందుకు పురుషార్థము ఏమిటి? జవాబు: ఒక్క బాబా స్మృతి పక్కా అయిపోవాలి. బుద్ధి ఇంకెటువైపుకు వెళ్ళకూడదు. ఇది ఉన్నతమైన గమ్యము. దీని కొరకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు వికారీ ఆలోచనలన్నీ అంతమైపోతాయి. బుద్ధి భ్రమించడము ఆగిపోతుంది. దేహము వైపుకు అసలు దృష్టి వెళ్ళకూడదు. ఇదే గమ్యము. దీని కొరకు ఆత్మాభిమాని భవ. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరిని బ్రహ్మబాబాను ఆత్మిక తండ్రి అని అనరు. ఈ రోజును సద్గురువారమని అంటారు. గురువారము అని అనడము తప్పు. సద్గురువారము. గురువులైతే చాలామంది ఉన్నారు. సద్గురువు ఒక్కరే. స్వయాన్ని గురువుగా చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. సద్గురువని కూడా చెప్పుకుంటారు. గురువు మరియు సద్గురువులో వ్యత్యాసమైతే ఉందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. సత్యం అనగా ట్రూత్. సత్యమని ఒక్క నిరాకార తండ్రినే అనడం జరుగుతుంది, అంతేగాని మనుషులను కాదు. సత్యమైన జ్ఞానాన్నైతే ఒకేసారి జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి ఇస్తారు. మనుషులకు ఎప్పుడూ సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వలేరు. సత్యమైన వారు ఒక్క నిరాకార తండ్రే. వీరి పేరు బ్రహ్మ. వీరు ఎవరికి జ్ఞానాన్ని ఇవ్వలేరు. బ్రహ్మలో జ్ఞానం ఏమాత్రము ఉండేది కాదు. ఇప్పుడు కూడా వీరిలో మొత్తము జ్ఞానమైతే లేదని అంటారు. సంపూర్ణ జ్ఞానమైతే జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మలోనే ఉంది. తమను తాము సద్గురువని చెప్పుకోగలిగేటటువంటి మనుషులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. సద్గురువు అనగా సంపూర్ణ సత్యం. మీరు సత్యంగా అయినప్పుడు ఇక ఈ శరీరము ఉండదు. మనుషులను ఎప్పుడూ సద్గురువని అనలేరు. మనుషులలోనైతే పైసా అంత శక్తి కూడా లేదు. వీరు స్వయం అంటారు, నేను కూడా మీలాగా మనిషినే. ఇందులో శక్తి యొక్క మాట తలెత్తదు. ఇక్కడ తండ్రి చదివిస్తారు, అంతేగాని బ్రహ్మ కాదు. ఈ బ్రహ్మ కూడా వారి నుండి చదువుకొని మళ్ళీ చదివిస్తారు. బ్రహ్మ కుమార కుమారీలని పిలవబడే మీరు కూడా సద్గురువైన పరమపిత పరమాత్మ నుండే చదువుకుంటారు. మీకు వారి నుండి శక్తి లభిస్తుంది. ఎవరినైనా గట్టిగా కొడితే వారు పడిపోతే దానిని శక్తి అని అనరు. అలా కాదు. ఇది ఆత్మిక శక్తి. ఇది ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. స్మృతి బలం ద్వారా మీరు శాంతిని పొందుతారు మరియు చదువు ద్వారా మీకు సుఖము లభిస్తుంది. ఏ విధంగానైతే ఇతర టీచర్లు మిమ్మల్ని చదివిస్తారో అలాగే తండ్రి కూడా చదివిస్తారు. మీరు కూడా చదువుకుంటారు.
వీరు ఒక స్టూడెంట్. దేహధారులందరూ స్టూడెంట్లే. తండ్రికైతే దేహమే లేదు. వారు నిరాకారుడు. వారే వచ్చి చదివిస్తారు. ఏ విధంగా ఇతర స్టూడెంట్స్ చదువుకుంటారో అలాగే మీరు కూడా చదువుకుంటారు. ఇందులో కష్టపడే విషయమేమీ లేదు. చదువుకునే సమయంలో ఎల్లప్పుడూ బ్రహ్మచర్యములో ఉంటారు. బ్రహ్మచర్యములో చదువుకొని ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడు ఆ తర్వాత వికారాలలో పడతారు. మనుషులైతే చూడటానికి మనుషుల్లానే కనిపిస్తారు. వీరు ఫలానా వారు, వారు ఎల్ఎల్బి, వీరు ఫలానా ఆఫీసర్ అని అంటారు. చదువు ఆధారంగా టైటిల్ లభిస్తుంది. ముఖమైతే అదే. ఆ శారీరక చదువు గురించైతే మీకు తెలుసు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారు ఎవరైతే శాస్త్రాలను చదివిస్తుంటారో వారిలో ఏ గొప్పతనము లేదు. వారి ద్వారా ఎవరికి శాంతి లభించదు. స్వయమే శాంతి కోసం ఎదురు దెబ్బలు తింటుంటారు. అడవిలో ఒకవేళ శాంతి ఉన్నట్లయితే మరి తిరిగి ఎందుకు వస్తారు? ముక్తినైతే ఎవ్వరూ పొందరు. బాగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణ పరమహంస మొదలైన మంచి మంచి వారెవరైతే ఉండి వెళ్ళారో వారు కూడా అందరూ పునర్జన్మలను తీసుకుంటూ కిందకే వచ్చారు. ముక్తి జీవన్ముక్తులను ఎవ్వరూ పొందరు. తమో ప్రధానంగా అవ్వాల్సిందే. చూడడానికి ఏమీ కనిపించదు. మీకు గురువు నుండి ఏం లభిస్తుందని ఎవరినైనా అడిగినట్లయితే శాంతి లభిస్తుందని అంటారు. కానీ ఏమీ లభించదు. శాంతి యొక్క అర్థమే తెలీదు. బాబా జ్ఞానసాగరుడని, ఇతర సాధు సత్పురుషులు, గురువులు మొదలైన వారెవరూ శాంతి సాగరుడు కాలేరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మనుషులు ఎవ్వరికీ సత్యమైన శాంతిని ఇవ్వలేరు. శాంతి సాగరుడు ఒక్క తండ్రేనని, వారు మనల్ని చదివిస్తారని పిల్లలైన మీకు మొట్టమొదట ఈ నిశ్చయము ఉండాలి. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. మనుషులకు ఎప్పుడూ సుఖశాంతులను ఇవ్వలేరు. వీరు వారి రథము. మీలాగే వీరు కూడా స్టూడెంటే. వీరు కూడా గృహస్థ వ్యవహారములో ఉండేవారు. కేవలము బాబాకు తన రథాన్ని లోన్గా ఇచ్చారు. అది కూడా వానప్రస్థ అవస్థలో. మీకు అర్థం చేయించేవారు ఒక్క తండ్రే. ఆ తండ్రి అందరూ నిర్వికారులుగా అవ్వాలని అంటారు. ఎవరైతే స్వయం అలా అవ్వలేరో వారు రకరకాల మాటలను మాట్లాడతారు, నిందిస్తారు కూడా. మాకు లభించిన జన్మల భోజనం అనగా మా లౌకిక తండ్రి వారసత్వము నుండి వీరు వదిలింపజేస్తారని వారు భావిస్తారు. వాస్తవానికి అలా వదిలింపజేసేది ఆ అనంతమైన తండ్రి కదా. వీరిని కూడా వారే వదిలింపజేశారు. పిల్లలను కూడా రక్షించే ప్రయత్నం చేశారు. ఎవరైతే బయటపడాలనుకున్నారో వారిని బయటకు తీశారు. మమ్మల్ని చదివించేవారు మనుషులెవ్వరూ కారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సర్వశక్తివంతుడని ఒక్క నిరాకార తండ్రినే అంటారు. ఇతరులెవ్వరిని అలా అనరు. వారే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. తండ్రే మీకు అర్థం చేయిస్తారు. ఈ వికారాలు మీకు అతి పెద్ద శత్రువు. దీనిని వదలండి.
ఎవరైతే వదలలేరో వారు ఎంత గొడవ చేస్తారు. మాతలు కూడా కొందరు ఎలాంటి వారు వెలువడతారంటే వారు వికారాల కోసం చాలా హంగామా చేస్తారు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమయుగం అన్నది కూడా ఎవరికీ తెలీదు. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. పూర్తి నిశ్చయము కలవారు ఎంతో మంది ఉన్నారు. కొందరికి సెమీ నిశ్చయం ఉంది, కొందరికి 100%, కొందరికి 10% కూడా ఉంది. ఇప్పుడు భగవంతుడు శ్రీమతాన్నిస్తున్నారు. పిల్లలు, నన్ను స్మృతి చెయ్యండి. ఇది తండ్రి యొక్క అతి పెద్ద ఆజ్ఞ. నిశ్చయమున్నప్పుడే ఈ ఆజ్ఞపై నడుస్తారు కదా. తండ్రి అంటారు, నా మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. వీరిని స్మృతి చెయ్యకూడదు. నేను చెప్పడం లేదు, బాబా నా ద్వారా మీకు చెప్తున్నారు. ఏ విధంగా పిల్లలైన మీరు చదువుకుంటున్నారో అలాగే వీరు కూడా చదువుకుంటున్నారు. అందరూ స్టూడెంట్లే, చదివించేవారు ఒక్క టీచరే. అక్కడ అంతా మనుషులు చదివిస్తారు, ఇక్కడ మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తారు. ఆత్మలైన మీరు చదువుతారు, మీ ఆత్మ మళ్ళీ చదివిస్తుంది. ఇందులో చాలా ఆత్మాభిమానిగా అవ్వాలి. బ్యారిస్టర్గా, ఇంజనీర్గా ఆత్మయే అవుతుంది. ఆత్మకు ఇప్పుడు దేహాభిమానము వచ్చింది. ఆత్మాభిమానికి బదులుగా దేహాభిమానిగా అయ్యారు. ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు వారిని వికారులని అనలేరు. వారికి ఎప్పుడు వికారీ ఆలోచన కూడా రాదు. దేహాభిమానముతోనే వికారీ ఆలోచనలు వస్తాయి. ఇక వికారీ దృష్టితోనే చూస్తారు. దేవతలకు ఎప్పుడు వికారీ దృష్టి ఉండదు. జ్ఞానం ద్వారా మళ్ళీ దృష్టి మారిపోతుంది. సత్యయుగంలో ఇలా ఏమీ ప్రేమ చూపించరు, డాన్స్ చెయ్యరు. అక్కడ ప్రేమిస్తారు, కానీ వికారాల దుర్గంధము ఉండదు. జన్మ జన్మాంతరాలు వికారాలలోకి వెళ్ళారు కనుక ఆ నశ చాలా కష్టం మీద దిగుతుంది. తండ్రి నిర్వికారులుగా తయారు చేస్తారు కనుక చాలామంది పిల్లలు చాలా దృఢంగా అవుతారు. మనమైతే పూర్తి నిర్వికారులుగా అవ్వాలి, అంతే. మనము ఒంటరిగా ఉండేవారము, ఒంటరిగానే వెళ్ళాలి. వారిని ఎవరైనా కొంచెం టచ్ చేసినా మంచిగా అనిపించదు. వీరు మాకు ఎందుకు చేతిని తగిలిస్తున్నారు, వీరిలో వికారీ దుర్గంధముందని అంటారు. వికారులు మనల్ని టచ్ కూడా చెయ్యకూడదు. ఈ గమ్యానికి చేరుకోవాలి. దేహము వైపుకు అసలు దృష్టి వెళ్ళకూడదు. ఆ కర్మాతీత అవస్థను ఇప్పుడు తయారు చేసుకోవాలి. కేవలం ఆత్మనే చూడటం అనేది ప్రస్తుతం ఇంకా అలా లేదు. ఇదే గమ్యము. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు చెప్తూ ఉంటారు, పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఈ శరీరము తోక వంటిది. ఇందులో మీరు పాత్రను అభినయిస్తారు. వీరిలో శక్తి ఉందని చాలామంది అంటారు, కానీ శక్తి యొక్క మాటేమీ లేదు. ఇది చదువు. ఏ విధంగా ఇతరులు కూడా చదువుకుంటారో అలాగే ఇతను కూడా చదువుకుంటారు. పవిత్రత కోసం ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. చాలా శ్రమ ఉంది. అందుకే తండ్రి అంటారు, ఒకరినొకరు ఆత్మగానే చూడండి. సత్యయుగములో కూడా మీరు
ఆత్మాభిమానులుగా ఉంటారు. అక్కడైతే రావణ రాజ్యమే లేదు, వికారాల విషయమే లేదు. ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ వికారులు. అందుకే తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తారు. నిర్వికారులుగా అవ్వనట్లయితే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అవ్వకుండా పైకి వెళ్ళలేదు. లెక్కాచారాలను సమాప్తం చేసుకోవలసి ఉంటుంది. అయినా కూడా పదవి తక్కువైపోతుంది. రాజధాని స్థాపన అవుతూ ఉంది. స్వర్గములో ఒక్క ఆది సనాతన దేవతల రాజ్యం ఉండేదని పిల్లలకు తెలుసు. మొట్టమొదటగానైతే తప్పకుండా ఒక్క రాజు రాణే ఉంటారు. వారి వెనుక వంశావళి ఉంటుంది. ప్రజలు ఎంతోమంది తయారవుతారు. అక్కడ అవస్థలలో తేడా వస్తుంది. ఎవరికైతే పూర్తి నిశ్చయము ఉండదో వారు పూర్తిగా చదవలేరు కూడా, పవిత్రంగా అవ్వలేరు. అర్ధకల్పపు పతితులు ఒక్క జన్మలో 21 జన్మల కోసం పావనంగా అవ్వడము ఇది అంత సులువైన విషయమా? ముఖ్యమైనది కామము యొక్క విషయమే. క్రోధము మొదలైన వాటివి అంతగా కాదు. బుద్ధి ఎక్కడికైనా వెళ్తుందంటే తప్పకుండా తండ్రిని స్మృతి చెయ్యడం లేదు అని. తండ్రి స్మృతి పక్కా అయిపోయినట్లయితే ఇక వేరే ఎటువైపుకు బుద్ధి వెళ్ళదు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. పవిత్రత విషయాన్ని విని మండిపడతారు. ఈ విషయం అసలు ఎప్పుడు ఎవ్వరూ చెప్పలేదు, ఏ శాస్త్రాలలోనూ లేదు అని అంటారు. చాలా కష్టమని భావిస్తారు. అదైతే నివృత్తి మార్గం. ఆ ధర్మమే వేరు. వారికైతే పునర్జన్మలను తీసుకొని మళ్ళీ సన్యాస ధర్మంలోకే వెళ్ళేది ఉంటుంది. అవే సంస్కారాలను తీసుకెళ్తారు. మీరైతే ఇల్లు వాకిళ్లను వదలకూడదు. ఇంట్లో ఉన్నా కానీ వారికి కూడా ఇప్పుడిది సంగమయుగమని అర్థం చేయించండని చెప్పడం జరుగుతుంది. పవిత్రంగా అవ్వకుండా సత్యయుగంలో దేవతగా అవ్వలేరు. కొద్దిగా జ్ఞానం విన్నా కానీ వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. ప్రజలైతే చాలామంది ఉంటారు కదా. సత్యయుగంలో మంత్రులు కూడా ఉండరు. ఎందుకంటే తండ్రి సంపూర్ణ జ్ఞానులుగా చేస్తారు. మంత్రులు మొదలైన వారు అజ్ఞానులకు అవసరము. ఈ సమయంలో చూడండి, ఒకరినొకరు ఎలా చంపుకుంటున్నారు. వైర స్వభావము ఎంత కఠినంగా ఉంది. మేము ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి మరొకటి తీసుకుంటామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇదేమైనా పెద్ద విషయమా? వారు దుఃఖంతో మరణిస్తారు. మీరైతే సుఖంగా తండ్రి స్మృతిలో వెళ్ళాలి. ఎంతగా తండ్రినైనా నన్ను గుర్తు చేస్తారో అంతగా మిగతా అన్నింటినీ మర్చిపోతారు. ఎవ్వరూ గుర్తుండరు. కానీ పక్కా నిశ్చయమున్నప్పుడే ఈ అవస్థ ఉంటుంది. నిశ్చయం లేకపోతే స్మృతి కూడా నిలవజాలదు. కేవలం నామమాత్రానికి అంటారు. నిశ్చయమే లేకపోతే స్మృతి ఎందుకు చేస్తారు? అందరికీ ఒకేలాంటి నిశ్చయమైతే లేదు కదా. మాయ నిశ్చయం నుండి పక్కకు తప్పిస్తుంది. ఎలా ఉండేవారో మళ్ళీ అలాగే తయారవుతారు. మొట్టమొదటగా కావలసినది తండ్రిపై నిశ్చయము. వీరు తండ్రి కాదు అన్న సంశయం ఉంటుందా? అనంతమైన తండ్రే జ్ఞానాన్ని ఇస్తారు.
నాకు సృష్టి చక్రము యొక్క రచయిత మరియు రచన గురించి తెలియదని ఈ బ్రహ్మ అంటారు. నాకు కూడా ఎవరో వినిపిస్తారు కదా. నేను 12 మంది గురువులను ఆశ్రయించాను. వారందరినీ వదలాల్సి వచ్చింది. గురువులైతే జ్ఞానాన్ని ఇవ్వలేదు. సద్గురువు అకస్మాత్తుగా వచ్చి ప్రవేశించారు. ఏం జరుగుతుందో తెలియడం లేదని అనుకున్నారు. అర్జునుడికి కూడా సాక్షాత్కారం చేయించారని గీతలో కూడా ఉంది కదా. వాస్తవానికి అర్జునుడి విషయము కాదు. వీరు రథం కదా. వీరు కూడా ఇంతకు ముందు గీతను చదివేవారు. తండ్రి ప్రవేశించారు. ఈ తండ్రే జ్ఞానాన్ని వినిపించేవారని సాక్షాత్కారం చేయించారు. అప్పుడిక వారు ఆ గీతను వదిలేశారు. తండ్రి జ్ఞానసాగరుడు. మనకు వారే చెప్తారు కదా. గీతయే తల్లి తండ్రి. ఆ తండ్రినే త్వమేవ మాతాశ్చ పిత అని అంటారు. వారు రచనను రచిస్తారు, దత్తత తీసుకుంటారు కదా. ఈ బ్రహ్మ కూడా మీ వంటి వారే. తండ్రి అంటారు, వీరికి కూడా ఎప్పుడైతే వానప్రస్థ అవస్థ వస్తుందో అప్పుడు నేను ప్రవేశిస్తాను. కుమారీలైతే ఉండడమే పవిత్రంగా ఉంటారు. వారికైతే అది సహజము. వివాహము తర్వాత ఎన్ని సంబంధాలు పెరిగిపోతాయి. అందుకే దేహీ అభిమానిగా అవ్వడంలో శ్రమ అనిపిస్తుంది. వాస్తవానికి ఆత్మ శరీరానికి భిన్నమైనది. కానీ అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అంతిమ జన్మలో దేహీ అభిమానులుగా చేసేటప్పటికీ కష్టమనిపిస్తుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ ఎంత కొద్దిమంది పాస్ అవుతారు. 8 రత్నాలు వెలువడతారు. స్వయాన్ని ప్రశ్నించుకోండి. మా లైన్ క్లియర్గా ఉందా? ఒక్క తండ్రి తప్ప మరింకేదీ గుర్తుకు రావడం లేదు కదా. ఇటువంటి అవస్థ అంతిమంలో ఉంటుంది. ఆత్మాభిమానులుగా అవ్వడంలో ఎంతో శ్రమ ఉంది. अच्छा मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జ్ఞానంతో తమ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యి వికారీ ఆలోచనలను సమాప్తం చేయాలి. ఎటువంటి వికారము యొక్క దుర్గంధము ఉండకూడదు. దేహం వైపుకు అస్సలు దృష్టి వెళ్ళకూడదు. 2వ పాయింట్, అనంతమైన తండ్రే మనల్ని చదివిస్తున్నారన్న నిశ్చయము పక్కాగా ఉన్నట్లయితే స్మృతి దృఢంగా ఉంటుంది. మాయ నిశ్చయం నుండి కొంచెం కూడా కదిలించకూడదు. దీని పట్ల ధ్యాస ఉండాలి. వరదానము: సేవాభావముతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళే మరియు ముందుకు తీసుకువెళ్ళే నిర్విఘ్న సేవాధారి భవ. వివరణ: సేవాభావము సఫలతను ప్రాప్తింపజేయిస్తుంది. సేవలో ఒకవేళ అహంభావము వచ్చినట్లయితే దానిని సేవాభావమని అనరు. ఏ సేవలోనైనా ఒకవేళ అహంభావము మిక్స్ అయినట్లయితే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది, సమయం కూడా ఎక్కువ పడుతుంది మరియు స్వయం యొక్క సంతుష్టత కూడా ఉండదు. సేవాభావము గల పిల్లలు స్వయం కూడా ముందుకు వెళ్తారు
మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తారు. వారు సదా ఎగిరే కళను అనుభవం చేస్తారు. వారి ఉల్లాస ఉత్సాహాలు స్వయాన్ని నిర్విఘ్నంగా చేస్తాయి మరియు ఇతరుల కళ్యాణాన్ని చేస్తాయి. స్లోగన్: ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షణ కలిగించే దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో వారే జ్ఞాని ఆత్మలు. ఓం శాంతి.